హాయ్ హలో నమస్తే నేను చిన్మయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు చిన్మయ్ టాక్స్ విత్ యూ. ఈ రోజు మనతో పాటు మన సిద్ధ బాబు కూడా వచ్చేసింది ఈ వీడియోలోకి. ఎందుకు 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 వచ్చిండు సిద్ధబాబు అంటే కనుక ఎందుకంటే ఈ వీడియో సిద్ధబాబు ఏమేం ప్రొడక్ట్స్ వాడుతున్నాడు అని చెప్పడానికి. మీరు అడుగుతున్నారు కదా సిద్ధబాబు సోప్ ఏం వాడుతున్నాడు, లోషన్ ఏం వాడుతున్నాడు, షాంపూ ఏం వాడుతున్నాడు, ఆయన మసాజ్ కి ఏం ఆయిల్ వాడుతున్నాడు అని. సో అవన్నీ చెప్పడానికి ఈ వీడియో అన్నట్టు. చిన్ని సిద్ధ కాస్త అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. సో మనం ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? అయితే నేను లేవన్ నుండి కూడా సిద్ధకి హిమాలయ ప్రొడక్ట్సే వాడిన. అంటే బేబీ పౌడర్ అయినా కానీ, బేబీ షాంపూ అయినా, బేబీ లోషన్ అయినా అన్ని కూడా హిమాలయ వాడిన. అయితే నేను లోషన్ ని మారుద్దాం అనుకుంటున్నా. దేంతో అంటే కనుక నేను రీసెంట్ గా చాలా మంది దగ్గర అవిన బేబీ ప్రొడక్ట్స్ అని వింటున్నా. అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ చాలా మంది కూడా చెప్తున్నారు బేబీస్ కి అవిన ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఒకసారి ట్రై చేయి, బేబీస్ కి బెస్ట్ అని చెప్పారు. మరి బెస్ట్ అయితే మనం కూడా ట్రై చేయాల్సిందే కదా, అందుకే నేను ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు వాళ్ళవి ఒక 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసిన. ఏంటది అంటే ఒకటేమో బాడీ వాష్, ఇంకోటేమో బాడీ లోషన్. అవి ఈ రోజు మార్నింగ్ వచ్చేసినాయి. ప్యాకింగ్ ఎట్లా ఉన్నది అండ్ దాని రిజల్ట్ ఎట్లా ఉన్నది అన్నది మనం చూసేద్దాం ఇప్పుడు, సరేనా? అయితే నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకున్నా. సో దిస్ ఈజ్ అవినో బేబీ డైలీ మాయిశ్చర్ వాష్ అండ్ షాంపూ. బాగుంది కదా, కలర్ మంచిగా ఉన్నది. ఓహో, ఇది దీనిపైన ఇది కూడా ఇచ్చిండు లీక్ అవ్వకుండా. ఇది అవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్. తనకి 2 ఓపెన్ చేసిన. మన అవినో బేబీ ప్రొడక్ట్స్ తో నేను ఇంతకు ముందు వాడిన హిమాలయ ప్రొడక్ట్స్ ని కూడా కంపేర్ చేద్దాం ఒకసారి. ఇవి మన హిమాలయ ప్రొడక్ట్స్, ఇవేమో అవినో ప్రొడక్ట్స్. ఇవి రెండు నీకు మంచిగా క్లారిటీగా చూపెట్టాను ఒక్కసారి. చూపెట్టు, బాగుంది కదా. ఇది మా మైల్ పాప స్టూల్ ఎత్తుకొచ్చేసిన. ఇవి రెండేమో అవినో బేబీ ప్రొడక్ట్స్ అండ్ ఇవి రెండేమో నేను ఇంతకు ముందు నుండి వాడుతున్న హిమాలయ ప్రొడక్ట్స్. ఇవి రెండింటి ప్యాకేజింగ్ ఎట్లా ఉన్నది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నది అండ్ కాస్ట్ ఎట్లా ఉన్నది కూడా అన్ని మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ఏంటంటే ప్యాకేజింగ్ చూద్దాం. ప్యాకేజింగ్ లో ముచ్చట ఏంటంటే దీని ప్యాకేజింగ్ అంటే సూపర్ క్యూట్ ఉన్నది. ఇదైతే నాకు మస్తు నచ్చింది, మస్తు క్యూట్ ఉన్నది. అంటే కలర్ కాంబినేషన్ అయినా దీని ప్యాకేజింగ్ కూడా బాగుంది. ట్రావెలింగ్ కి మస్తు పనికి వస్తుంది ఇది. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా, అందుకే నేను క్యూట్ లిటిల్ ఒక 100 ml ని మాత్రమే ఆర్డర్ చేసుకున్నా అన్నట్టు. సో మన హిమాలయ ప్యాకేజింగ్ కి వస్తే కనుక సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటది అండ్ డైలీ యూజ్ కి మాత్రం మస్తు పనికి వస్తుంది. అండ్ ఇది కూడా అంతే. అసలు నేను అవినో బేబీ ప్రోడక్ట్ ని ఎందుకు వాడాలనుకుంటున్నా, అసలు బేబీ లోషన్ ని ఎందుకు ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే నాకు హిమాలయతో చిన్న ప్రాబ్లం, చిన్నది ఏంటి అంటే ఈ మధ్యలో వెదర్ అసలే మారిపోతుంది కదా. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ చలికాలంలో సిద్ధ స్కిన్ కాస్త చాలా డ్రై అయిపోతుంది. అంటే ఈ లోషన్ రాసినా కూడా కొద్దిసేపటికి అది మొత్తం పొడివారిపోతుంది. అంత మాయిశ్చరైజింగ్ అంటే 24 hour మాయిశ్చరైజింగ్ గా అయితే ఉంచుతలేదు. నేను ఈ లోషన్ రాసిన ఒక 2-3 hours బాగానే ఉంటుంది. 2-3 hours తర్వాత మాత్రం డ్రై అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో దీంట్లో ఈ అవినో బేబీస్ లో ఉన్న స్పెషాలిటీయే అది అన్నట్టు. అంటే మనం ఒకసారి ఈ మాయిశ్చరైజర్ రాస్తే, ఈ లోషన్ ని రాస్తే చాలా సేపటి వరకు స్కిన్ ని మాయిశ్చరైజింగ్ అండ్ హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఇది దాని స్పెషాలిటీ అని చెప్పిండ్రు. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో ఫ్రాగ్రెన్స్ లో ఏమి ఉండదు. ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ, ఎలాంటి స్మెల్ కూడా రాదు. కానీ దీని స్మెల్ మాత్రం బాగుంటది. సో మనం జనరల్ గా అయితే ఫ్రాగ్రెన్స్ లేనివి తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఫ్రాగ్రెన్స్ ఉండాలి అంటే దానిలో ఏదో ఒకటి మళ్ళీ కెమికల్ యాడ్ చేస్తూనే ఉండాలి. దీని కన్సిస్టెన్సీ చూపెట్టినా ఎట్లున్నదో కూడా చూపెడతా. తిండుగానే ఉంది అది కన్సిస్టెన్సీ. అండ్ తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది కూడా. ఇది కదా కలిసిపోయింది ఆల్రెడీ. బాగుంది కన్సిస్టెన్సీ కూడా. అండ్ మంచి మంచి ఫీల్ ఉన్నది. అంటే మంచి స్మూత్ అనిపిస్తుంది. చూడండి ఎంత మంచి స్మూత్ ఉన్నదో, మంచిగున్నది అనిపిస్తుంది. మరి చాలాసేపటి వరకే హైడ్రేటింగ్ గా ఉంచుతుంది, మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది స్కిన్ కి అని. సో ఇది బాగుంది, నచ్చింది, ఇప్పటికైతే నచ్చింది. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా చూపెట్టాలి కదా. ఇది 2 సార్లు కొడితే తప్ప రాదు, అదేందో మరి. ఏది కన్సిస్టెన్సీ కూడా బాగుంటది. అండ్ ఇది కూడా మస్తు తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్ లోకి. అయిపోయింది, కలిసిపోయింది. బాగుంది. ఈ రెండు కన్సిస్టెన్సీలు బాగున్నాయి. అండ్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే తొందరగా డ్రై అయిపోతుంది. సో ఇది ఐ హోప్ ఇది తొందరగా డ్రై అవ్వదు అని అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా, ఆ ఫీల్ కూడా తెలుస్తుంది కొంచెం. అసలు ఇది ఆగుతుందా ఆగదా అని కూడా నాకైతే ఉంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం లాంగ్ రన్ లో ఇంకా సిద్ధకి ఎంత మంచి పనికి వస్తుందో చూద్దాము. అయితే సిద్ధకి వాడే కన్నా ముందు కూడా వాడికి తెచ్చిన ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను ఒకసారి ట్రై చేస్తాను నా స్కిన్ మీద రాసి.
అవి నాకు మంచిగా అనిపిస్తాయి. ఎలాంటి ఇరిటేషన్ లేదు అంటే నేను మళ్ళీ సిద్ధ మీద ట్రై చేస్తా. ఒక్కసారి నాకు ఇరిటేషన్ వస్తే కనుక ఆ ప్రోడక్ట్ ని వాడి దగ్గరికి కూడా నేను తీసుకెళ్ళాను అన్నట్టు. సో ఇది కూడా చూపిస్తా. ఇప్పుడు చూపించాలంటే దీన్ని స్నానం చేపియాలి. ఈ స్నానం కూడా ఇప్పుడు చేపిస్తా. చేపించే టైం అయింది ఆల్రెడీ. స్నానం చేయవా నువ్వు? స్నానం చేయవా? స్నానం స్నానం స్నానమే అవినో బేబీస్ బాడీ వాష్ అండ్ షాంపూ ఈ రెండింటి కూడా అంటే మనం తలకి వాడచ్చు అండ్ బాడీకి కూడా వాడచ్చు. ఇది ముఖ్యంగా టీఎఫ్ ఫ్రీ ఫార్ములాతో చేయడం వల్ల బేబీస్ కి సూపర్ బెనిఫిషియల్ అండ్ ఇది సోప్ ఫ్రీ అవడం వల్ల చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. స్నానం చేసినా కూడా వాళ్ళ స్కిన్ భలే ఫ్రెష్ గా అండ్ స్మూత్ గా అనిపిస్తుంది. సిద్ధాకి స్నానం చేయించిన వెంటనే నేను లోషన్ అప్లై చేస్తా, ఎందుకంటే దాంతో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. అందులో అవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్ లో ఒక గ్రేట్ థింగ్ ఏంటి అంటే ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉండడం వల్ల బేబీస్ కి ఎలాంటి హార్మ్ ఉండదు అండ్ ఇది చాలా వరకు హైడ్రేటింగ్ గా ఉంటుంది అండ్ మంచి మాయిశ్చరైజింగ్ కూడా ఇస్తుంది కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంకో చిన్న డిఫరెన్స్ ఏంటి, కాస్ట్ ఏంటి, నాకు ఎంత కాస్ట్ కి పడ్డది అని అనుకుంటే కనుక ఇది సూపర్ క్యూట్ ఉన్న ఈ 100 ml ప్యాక్ నాకైతే ఒక 360 వరకు పడ్డది. కొంచెం కాస్ట్లీయే కదా, దీంతో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్లీయే. కానీ సిద్ధాకి బెస్ట్ అయితే కనుక, సిద్ధ స్కిన్ కి మంచిగా పడితే కనుక ఆ కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే సిద్ధ స్కిన్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి, వాడి ప్రొటెక్షన్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం కాస్ట్లీ అయినా పర్లేదు తీసుకుందామనే తీసుకున్నా అన్నట్టు. ఒకవేళ మరి మీరు తీసుకోవాలి అనుకుంటే కనుక వీటి రెండింటి డీటెయిల్స్ ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం దీన్ని వాడడం కాబట్టి నేను ఒక 1 వీక్ వరకు వాడి దీని రివ్యూ ఎట్లా ఉంది నేను మీకు మళ్ళీ చెప్తాను. అంతవరకు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మా సిద్ధకి ఏం వాడుతున్నారో అడుగుతున్నారు కదా, మా సిద్ధకి పౌడర్. ఆ పౌడర్ విషయానికి వస్తే నేను సిద్ధకి పౌడర్ వాడను, ఎందుకంటే డాక్టర్స్ చాలా మంది సజెస్ట్ చేస్తారు పౌడర్ వాడకండి వాడకండి అని. మరి వాళ్ళంత మంచిగా చెప్పినప్పుడు మనం కూడా వినాలి కదా. మనం లేనిపోని ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్రియేట్ చేయడం ఎందుకు. ఎలర్జీస్ స్టార్ట్ అవుతాయి కొత్తగా, వాళ్ళకి అలర్జీస్ అవసరమా అని చెప్పేసి దాంతో బెనిఫిట్ లేదు అన్నప్పుడు, దానికైనా నష్టమే ఎక్కువ ఉన్నది అన్నప్పుడు నా ప్రోడక్ట్ నేను ఖచ్చితంగా బరాబరుగా అవాయిడ్ చేసేస్తా. సో అది నేను పౌడర్ వాడను. తెచ్చి పెట్టుకున్న హిమాలయ పౌడర్ ని తెచ్చి పెట్టుకున్నా కానీ నేను వాడను. మీరు కూడా వాడద్దు అని నేను సజెస్ట్ చేస్తున్నా. ఇంకా వాడడం వాడకపోవడం అనేది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ మన చాలా మంది కాటుక పెట్టండి బొట్టు పెట్టండి అని అడుగుతున్నారు. కాటుక నేను సిద్ధకి పెట్టను, ఎందుకంటే కాటుక పెట్టేస్తే కొత్తగా కళ్ళకి ప్రాబ్లం వస్తుంది అండ్ ఎలర్జీ లాగా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి అంత అవసరం లేదని అనిపించింది. సో నేను కాటుక కూడా పెట్టాను. ఇంకొకటి మసాజ్ ఆయిల్. ఈ మసాజ్ ఆయిల్ నేను వాడే మసాజ్ ఆయిల్ అయితే ఈ టిల్సోనా అన్నట్టు. అయితే నేను కొబ్బరి నూనె వాడతా, లేకపోతే టిల్సోనా వాడతా. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నది మాత్రం ఇది. సో నేను దీనికోసం ఫ్యాన్సీ ఆయిల్స్ కి అయితే వెళ్ళలేదు. ఫ్యాన్సీ ఆయిల్ ఎంత బెనిఫిట్ ఇస్తుందో ఈ ఆయిల్ కూడా అంతే బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి నేను ఈ ఆయిల్ ని వాడదలుచుకున్నా. అయితే టిల్సోనా వాడతా, లేకపోతే కొబ్బరి నూనె వాడతా, అంతకు మించి వేరే ఆయిల్ కి వెళ్ళాను. అండ్ మీకు మసాజ్ ఎట్లా చేయాలి బేబీకి, అంత చిన్న బేబీకి మసాజ్ ఎట్లా చేస్తారు అని అంటే కనుక దాని మీద ఒక స్పెషల్ వీడియో చేసిన నేను. మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అది మస్తు క్యూట్ ఉంటది. ఎందుకంటే మా సిద్ధకి 8th డే ఉన్నప్పుడు చేసిన మసాజ్ అయితే అండ్ తీసిన వీడియో అది. సో అంత చిన్నగా ఉన్నప్పుడు చూసిందా మీరు సిద్ధాన్ని? అసలు ఒకవేళ చూడకపోతే ఇంకా వెళ్ళి చూడండి, మస్తు క్యూట్ ఉంటాడు, చిన్న చిట్టి కుట్టి బాబు. సో ఇవి నేను మొత్తం వాడే ప్రొడక్ట్స్, వాడికి వాడే ప్రొడక్ట్స్ ఇవి అన్నట్టు. ఇదే మళ్ళీ హెయిర్ ఆయిల్ కూడా ఇదే వాడతాను నేను, వేరే ఏం వాడను. ఈ హెయిర్ ఆయిల్ వాడికి పని చేస్తుంది, ఎలాంటి రియాక్షన్ లేదు కాబట్టి పని చేసినట్టే ఆల్మోస్ట్. ఇంతవరకు నేను సిద్ధాకి ఈ 3 వాడినా అండ్ ఇప్పటి నుండి మాత్రం ఇవి 2 ట్రై చేయాలి అనుకుంటున్నా. సో చూద్దాం మరి లాంగ్ రన్ లో ఎట్లా ఉంటది, సిద్ధాకి ఎట్లా పనికి వస్తుంది అన్నది కూడా ఆ రివ్యూ నేను మీకు చెప్తా. సో అంతవరకు స్టే ట్యూన్డ్, మర్చిపోద్దు. ఓకే, బాయ్ బాయ్.